అన్నిటికీ నోరు పారేసుకునే దేవినేని ఉమా మరి ఈరోజు తన జిల్లాలో అంత పెద్ద ప్రమాదం జరిగితే ఎక్కడ కమిషన్లు తీసుకోవడానికి వెళ్ళాడయ్యా? మంత్రి కామినేని గారు సంఘటనా స్థలానికి రాకుండా అక్కడ ఆసుపత్రిలో తూతూ మంత్రంగా అలా వచ్చి ఏదో ప్రెస్ మీద 2 మాటలు మాట్లాడి పారిపోతాడు. అదే చంద్రబాబు నాయుడికి భజన చేయడానికి మాత్రం ఎంత టైం ఉంటుందో ఒకసారి ఆలోచించండి బీజేపీ నాయకుడికి. అలాగే అసెంబ్లీలో అడ్డదిడ్డంగా రూల్స్కి విరుద్ధంగా నోరు పారేసుకునే అచ్చెం నాయుడు ఈరోజు తన జిల్లా వాసులు తన నియోజకవర్గం వాళ్ళు చనిపోతే ఎందుకు అంత దూరం నుంచి వచ్చి పరామర్శించకుండా తప్పించుకు తిరుగుతున్నావు అని అడుగుతున్నాను. అంటే డబ్బున్న వాళ్ళు మీ పార్టీ ఎంపీలు కాబట్టి వాళ్ళకి టికెట్లు ఇస్తారు, గెలిపించుకుంటారు, వారి డబ్బుతో మీరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటారు కాబట్టి వాళ్ళు ప్రజా వ్యతిరేక విధానంతో రవాణా చట్టాన్ని తుంగలో దక్కి ప్రజల ప్రాణాలు తీస్తుంటే మీరు వాళ్ళని ప్రశ్నించరు.